లక్ష్మీనారాయణకి ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా ఆత్మ ప్రణామములు. సద్గురువులు అయిన వంశీకరణ మాస్టర్కు నా ఆత్మ ప్రణామములు. వంశీకరణ దంపతులకు నా ఆత్మ ప్రణామములు మరియు పాదాభివందనాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నా తల్లిదండ్రులకు, ఫ్యామిలీ మెంబర్స్కు నా ఆత్మ ప్రణామాలు. నాకే సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన హైమ మ్యామ్కు ఆత్మ ప్రణామాలు. అలాగే స్వప్న మేడంకి మంచి మ్యూజిక్ షేర్ చేశారు. ఆత్మ ప్రణామాలు అండి. ఇక్కడ గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్స్కి, ప్రతి టీం మెంబర్స్కి నా ఆత్మ ప్రణామములు. అలాగే జూమ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామములు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు మనం నిష్కలంక సాధన నేను ఎలా బయటపడ్డాను అన్న దాని గురించి మనం తెలుసుకున్నామండి. వంశీసాది అద్భుతమైన ప్రణాళిక అండి. అందులో మనం అద్భుతంగా జీవిస్తున్నాము. భౌతిక, ఆధ్యాత్మిక జీవిత సత్యాలను తెలుసుకుంటూ, పాయింట్ రూపంలో తెలుసుకుంటూ, ఆచరించడానికి సులభమైన మార్గాలు ఆచరించిన చాలా మంది అనుభవపూర్వకంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు అన్నమాట. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, అంటే ఎవ్వరికైనా అర్థమయ్యే విధంగా ఉంటాయి వంశీ గురువులకి. అటువంటి వంశీ గురువులకి నా పాదాభివందనాలు మరియు కృతజ్ఞతలండి. వంశీ సార్ది ఫస్ట్ టైం నేనైతే యూట్యూబ్‌లోనే వీడియోలు చూశాను. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క జ్ఞానదీపిక. సార్ది ఎంతో రీసెర్చ్ చేసి మనకు అందించిన అద్భుత నిధనమాట. సూక్ష్మంగా మోక్షానికి తీసుకువెళ్తాయి. అవి మనం విని తెలుసుకున్నంత ఆచరించినంత మాత్రానే శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. లైఫ్‌లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఈ లోకంలో ఎలా అయినా ఆనందంగా బతకడానికి ఎన్నో దారులు ఉంటాయన్నమాట. ఆ దారులను ఉపయోగించుకుంటూ మనం జీవించాలి. మనకున్న పరిస్థితులను పరిశీలించుకొని ఉన్న దానిలో తృప్తిగా మనకున్న అవకాశాలను సౌందర్యంగా మలుచుకోవాలి అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్‌గా కొండల్లో, కోనల్లో చెట్లు ఉంటాయి. అవి ఎలా జీవంతో ఉంటాయి? విత్తనం ఎప్పుడో పడి ఉంటుంది. కానీ అవి అక్కడ అద్భుతంగా ఎలా పెరుగుతున్నాయి? అదే విధంగా మనం కూడా జీవితంలో ఎదురైన పరిస్థితులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఏమీ లేకపోయినా ఉన్నదాంతో తృప్తిగా ఎన్నో ఆధ్యాత్మికవేత్తల్ని చూసాం. పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో గాని, సద్గురు మూవ్‌మెంట్‌లో గాని వాళ్ళందరూ ఒక శక్తుల వలె ఆ చెట్టు ఎలా ఉంటదో ఆ శక్తులు అలా ఉంటాయన్నమాట. అలా శక్తులుగా బతికి చూపిస్తున్నారండి. అదే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అంటే మన గురువులు చెబుతూనే ఉంటారు. అటువంటి మాస్టర్స్‌కి అందరికీ చప్పట్లండి. నా పేరు ఉమా అండి. నాది బెంగుళూరు. నేను పుట్టింది, పెరిగిందంతా శ్రీకాకుళం. నాకు ధ్యాన పరిచయం అయితే మాత్రం 2009లో మా తోటికోడల ద్వారా, సుజాత మేడం ద్వారా జరిగింది. 2009 కడతాల్ కూడా వెళ్ళాను. హైదరాబాద్‌లో మేము ఫస్ట్ ఉండేవాళ్ళం. అక్కడ చుట్టుపక్కలంతా ధ్యాన కుటుంబాలే ఉండేవి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క భోజనం, ఒక్కొక్క రోజు భోజనం, సజ్జన సంగతం అట్లా చేస్తుండారు. ఆ టైంలోనే బాలకృష్ణ సారు, తటవర్తి వీరరాఘవ గారి క్లాసులు కూడా అప్పుడులో నేను విన్నాను. రాసుకునేదాన్ని. ధ్యాన పత్రిక రాసిన రమాదేవి మేడం గారు కూడా మాకు దగ్గరలోనే ఉండేవారనమాట. అప్పుడు నాకు అద్భుతంగా అది థియరీ పార్ట్‌గా అంతా మిగిలిపోయిందనమాట. మా 2013లో ధ్యానం ఆపివేశాను. చిన్న పాపని ఆపివేశాను. కాబట్టి తల్లి ధ్యానం చేస్తే మంచిదని ఆ సత్సంగంలో విన్నాను కదా! ఇంకా ఆ పాప కడుపుతో ఉన్నప్పుడు 3, 4 గంటలు కూర్చునేదాన్ని. కానీ ఒక సిట్టింగ్‌లో పాప కూడా యూనివర్స్ అనుమతితోనే వచ్చిందండి. నాకైతే ఎందుకంటే పాపకి నోసల్ బోన్ ఆబ్సెంట్ అనమాట. 7, 8 నెలలప్పుడు మీరు అబార్షన్ చేసుకోవాలన్నప్పుడు నేను విశ్వానికి అడిగాను. ఈ పాప నాకు అవసరమైతేనే ఇవ్వు మాస్టర్స్ అన్నప్పుడు విశ్వం నాకిచ్చింది. ఇప్పుడు పాపకి 12 ఏళ్ళు అద్భుతంగా ఉంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంది. అటువంటి అటువంటి ఛాలెంజ్ అప్పుడే నాకొచ్చింది. ఇంకా ఏంటంటే నేను ఎక్కువగా రిజర్వ్డ్‌గా ఉండేదాన్ని. ఎవరితోని మాట్లాడేదాన్ని కాదనమాట. నా అంతర్ముసులు కారణం నిష్కలంక సాధనలో 5వ రోజు నాకు అర్థమైందనమాట. నా ఎమోషన్స్ వల్లే నేను ఎఫెక్ట్ అవుతున్నాను. నా కర్మల వల్ల కాదు. 70% నా సరికాని ఆలోచన వల్లే నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నది నాకప్పుడు అర్థమైందనమాట. అంతకు 3 నెలల ముందు వరకు నాకు భయం తాలూకా అంటే భయం నాకు ఇంచుమించు భయం తాలూకా డ్రీమ్సే ఎక్కువ వస్తాయన్నమాట. ఎందుకంటే అంత భయముంది. ఎంత భయపెట్టానో ఇంత భయం పొందుతూ ఉన్నాననమాట. అంతకు 3 నెలల ముందు 5
డ్రీమ్స్ ఇచ్చారు మాస్టర్స్. ఆ డ్రీమ్స్ ద్వారా తెలుసుకున్నాను. ప్రత్యక్షంగా ప్రెజెంట్ లైఫ్‌లో కూడా అనుభవించాను. గ్రూప్‌లో బాధ్యతలు నిర్వహించాను. నాకు 2021లోనే దైవిక శక్తుల ధ్యానంతోని అప్పటినుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాను. కాకపోతే అలాగ అబ్జర్వ్ చేసేదాన్ని. 2023లోనే నాకు ఒక గ్రూప్ వచ్చిందనమాట. గ్రూప్ అంటే గ్రూప్‌కి సపోర్ట్‌గా ఉండేదాన్ని. అయితే ఈ సద్గురు మూవ్‌మెంట్‌లో ఒక గ్రూప్‌కి సపోర్ట్‌గా ఉండేదాన్ని. ఆహ్, విపరీతమైన భయం. ఎంత భయమంటే అంత భయమనమాట. గ్రూప్ బాధ్యతలు నిర్వహించే వాళ్ళెలా ఉండాలి? ఒక డ్రీమ్ ద్వారా కూడా చూసుకున్నాననమాట. అదే అంత భయమున్నప్పుడు ఎలా ఉండాలన్నది ఆ డ్రీమ్ ద్వారా చూసుకున్నాను. ఆ డ్రీమ్‌లో ఫ్యూచర్ భయపెట్టేవనమాట. నాకవన్నీ ఫ్యూచర్‌లో ఎక్కువ భయపెట్టేవే కనపడ్డాయి. ఒక డ్రీమ్‌లో అయితే ఒక వారియర్‌గా కూడా ఉన్నాను. అంటే భయం తాలూకా హ్మ్. అంటే వారియర్‌గా అంటే ఒక సోల్జర్‌లా ఉన్నాననమాట. అంటే నేనంత ధైర్యంతో ముందు జన్మలో ఉన్నాను. ఇప్పుడెందుకు నేనింత భయపడుతున్నానని క్వెషన్ వేసుకున్నప్పుడు నా సోల్‌కి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఆహ్, భయం తాలూకా ముసుగులనైతే పోగొట్టుకున్నాను. ఒక స్నేహితుడు నాకు సమస్యల్లో దాటినట్టు కూడా నాకు ప్రెజెంట్‌లో కనిపించింది. అంటే ప్రెజెంట్ భవిష్యత్తులో కూడా ఒకటి చూసుకున్నాననమాట. అంటే మనము ఏ జ్ఞానం అయితే నేర్చుకోలేదో పదే పదే అదే వస్తా ఉంటదనమాట. డ్రీమ్స్ ద్వారానే నేను జ్ఞానం పొంది ఉన్నాను. ఇంచుమించు నేను మొత్తం డ్రీమ్స్ ద్వారానే పొంది ఉన్నాను. ఇంకో డ్రీమ్‌లో ఏంటంటే నాకు ఒక జన్మలో గురుద్రోహమే చేశానండి. కాబట్టి నేను ఈ జన్మలో గురువులకు దూరంగా ఉన్నాను అన్నది కూడా నాకు అర్థమైందనమాట. అప్పుడు ఆ లాస్ట్ గురువులు మొహంలో, ఆ కళ్ళలో ఆ కరుణ హృదయం ఇప్పటికి కూడా నాకు కనబడుతూనే ఉంటదనమాట. అట్లాగే మనకి డ్రీమ్స్ ఎందుకొస్తాయంటే మనం చేసింది మనకి ఇంకా ఎఫెక్టివ్‌గా ఒక సినిమా చూస్తే ఒక 3డీ, 4డీ ఎఫెక్ట్ ఎలా ఉంటదో, మూవింగ్ ఎలా ఆబ్జెక్ట్ ఉంటదో అటువంటి విధంగా ఉంటదనమాట. అటువంటి కలలే నాకు వచ్చాయండి. ఈ జన్మలో దూరంగా ఉన్నాను. అంటే సత్యం ఒక కలలో కనిపించింది. ఇంకా కొన్ని కలల్లో అయితే వంశీ సార్ హాస్టల్‌గా నాకెన్నో క్లాసెస్‌లో కూడా కనబడ్డారు. నాకు గ్రూప్‌లోకొచ్చాక బాధ్యతలు చేపట్టాక 1 ½ ఇయర్ పట్టింది కల రావడానికే. నేను ఎంత అపనమ్మకాలతోని ఎంత విశ్వాసం లేకుండా ఉన్నానో, లేకపోతే ఎంత భయపడుతున్నానో, నాకు కలలు ఇవ్వడానికి మాస్టర్స్ ఎంత ఇది చేశారో నాకు అప్పుడు అర్థమైందనమాట. కానీ ఆ కళల ద్వారా నా జీవితం అద్భుతంగా ఇప్పుడైతే మార్చుకోగలిగాను. ఇంకా నా అంతర్గుణాల్ని చూసుకున్నాను. ఫ్యూచర్ దుష్కర్మలు చూసుకొని విపాకం చేసుకున్నాను. ఏదేమైనా నాకు ఆత్మ పరిశీలన పెట్టడానికి 4 ఏళ్ళు పట్టింది. 2021లో వచ్చాను. ఇప్పుడు 25, 26 5 ఇయర్స్ అనుకోండి. ఈ 5 ఏళ్ల కాలంలో భౌతికంగా ఎన్నో టెస్ట్‌లు అన్నీ వచ్చాయన్నమాట. ఎన్నో టెస్ట్‌లు వచ్చినా అది సోల్ గైడెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తూ వచ్చానన్నమాట. ఇంకా నిష్కలంక సాధన గురించి తెలుసుకుందామండి. నేను నిష్కలంక సాధన గురించి పంచపాండవులు మహాభారత సంగ్రామం టైంలో వాళ్ళు మిత్రులు. గురువు అయిన ద్రోణాచార్యులు తాత గారైన భీష్మ పితామహుల్ని చంపారు. వాళ్ళు దానికి చాలా గిల్టీ ఫీల్ అయ్యారనమాట. నేను కూడా 2009 అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గిల్టీతోనే ఉన్నానండి. నేను సద్గురు మూవ్‌మెంట్‌లోకొచ్చిన ముందు వరకు గిల్టీతోనే ఉన్నాను. ఒకప్పుడు 2013లో ధ్యానం చేసినా ఎంత గిల్టీతో ఉన్నానంటే, ప్రతీదీ నాకు భయమే. ప్రతీదీ అపరాధ భావంతోనే చేసేదాన్ననమాట. అట్లాగే వాళ్ళు దాన్ని పోగొట్టుకోవడానికి కృష్ణ పరమాత్ముడు ఏం చేయాలి అని అడిగారు. ఒక నల్ల ఆవుని ఇచ్చి, దాన్ని నల్ల జెండా కట్టి వదిలారనమాట. అక్కడ అది భావనాగరి ప్రదేశంలో పడింది. పంచపాండవులు ఆ గిల్టీని అక్కడ ఆ ప్రదేశంలో దించుకున్నారు. ఇది జూమ్ మీటింగ్‌లో భావనానగరి క్షేత్రం నుంచి వచ్చిన తర్వాత జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించండి. నాకు విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చాయన్నమాట. నాకు అంత వైట్‌గా మొత్తం చుట్టూ వైట్ కాంతితో వచ్చిందన్నమాట. వైట్ కాంతితో శివలింగం కూడా వచ్చింది ముందుకి. అంటే శివలింగంతో పాటు పక్కన మహాదేవుల వారు కూడా ఉన్నట్టు అనిపించింది. నాకంత కాంతి కనబడిందనమాట. అందుకే అక్కడ ఎలా అయినా ఇది ఆహ్, మంచి అద్భుతమైన అవగాహన అనుకుని నేనేం చేశాను ఆహ్, నేను మెల్లగా ఉన్నాను. ఈలోగా హైమ మేడం గారు అనౌన్స్‌మెంట్ చేశారనమాట. నిష్కలంక సాధన అని. ఇంకా నాకు నిష్కలంక సాధన అనగానే నేను జాయిన్ అయిపోయాననమాట.
అలాగే ఇక్కడ ఏంటి, ఈ పంచపాండవులు ఇష్టంతోనే యుద్ధం చేశారు. మనం ఇష్టంతోనే వచ్చాం. ప్రతిదీ డిజైన్ అనుకొని మనం చేయడానికి ఇష్టంతోనే వచ్చాం ప్రతిదీని. అలాగే ధర్మం గురించి యుద్ధం చేశారు. శివుడి యొక్క అద్భుతమైన కాన్షియస్ నల్ల జెండా తెల్ల జెండాగా మారింది. అలాగే నాలో కూడా నాలో ఉన్న బ్లాక్ అంటే కలంకాల నెగటివ్స్ అన్నీ పాజిటివ్‌గా తెల్ల రంగులో మారిపోయాయి. ఈ టెంపుల్ ఒకసారి జ్ఞానకోణంగా తెలుసుకుందాం. నాకు ఇందాకే వచ్చిందండి ఐడియా. ఏంటంటే సమస్యలు మన నుండి జ్ఞానకోణంగా అంటే సమస్యలు ఆ ముద్రలో ఆ సముద్రంలో ఉన్నాయి. మధ్యలో ఉన్నాయి. సమస్యల మధ్యలో మనం ఉన్నాం అనుకోండి. ఆ టెంపుల్ కొన్ని గంటలు వెయిట్ చేస్తే స్వామి దర్శనం అవుతది కదా! అక్కడ నిష్కలంక టెంపుల్ కొన్ని గంటలు వెయిట్ చేస్తేనే దర్శనం అవుతది. అలాగే మనం సమస్యల వల్ల ఉన్నప్పుడు కొంత సమయం వెయిట్ చేయాలి. అవి వాటి నుంచి బయటికి రావడానికి మనం కొంత సమయం వెయిట్ చేయాలి. అలాగనేది హ్మ్. దీని యొక్క జ్ఞానకోణం అండి. ఇంకా నేను నిష్కలంక సాధన ద్వారా నేను పొందిన లాభాలేంటంటే వచ్చాక నా లోపాలు తెలిసాయి. నా లోటుపాట్లు తెలిసాయి. ఈ సాధన ద్వారా నేను పొందిందేంటంటే, నాలో లోపాలను, లోటులను దాటాన అనిపించింది. అంటే అనుభవపూర్వకంగా తెలిసింది. అనుభవమే జ్ఞానం కదా! అనుభవమే జ్ఞానం అన్నప్పుడు నాకది తెలిసింది. ఒక విజన్ వచ్చిందండి. లాస్ట్ నైన్త్ డేయో, 11థ్ డేయో నాకు గుర్తులేదు. ఒక ద్వారం ఉంది. అంతా ప్రకృతిలో ఉందనమాట. అదంతా ప్రకృతిలోనే ఉంది. కానీ అక్కడ ఒక ద్వారం ఉంది. సపోర్ట్ ఏం లేదు ఆ ద్వారంకి. చెక్క కూడా ఫ్రెష్‌గా అప్పుడే పెట్టినట్టు ఉందనమాట. నీళ్లున్నాయి. ఇసుక, రాళ్ళు కింద ఉన్నాయన్నమాట. ఆ చెక్కకి అటువైపు, ఇటువైపు ఉన్నాయి. నది దగ్గరలా ఉంటుంది. కానీ అలా ఫ్రెష్ వాటర్ ఒక చిన్న కుండ నిండి అంటే చిన్న కుండ నిండి పడుతూ ఉందనమాట. అంటే చిన్న దారిలా పడతా ఉంటది. ఒక జలపాతం నుంచి ఎట్లా పడుతుందో అట్లా పడతా ఉందనమాట. ఆ ద్వారంకి ఇవతల వైపు ఇటుకలు సైజు అంటే అస్తవ్యస్తంగా రాళ్ళు మాదిరిగా ఉన్నాయన్నమాట. ఒక పక్క కింద కాలువ కనబడుతుంది. అది కింద నల్లగా కోళ్ళు బొగ్గెలా ఉందో అలా ఉందన్నమాట. ఫ్రెష్ వాటర్ అంతా ఉందన్నమాట. నాకు ఏమి అనిపించిందంటే అక్కడ నేనేమేమి డీకోడ్ చేసుకున్నానంటే, అది అస్తవ్యస్తంగా ఉన్న రాళ్ళు, నల్లగా ఉన్న నా కలంకాలు, అస్తవ్యస్తంగా ఉన్నది నా జీవితం, నల్లగా ఉన్నది కలంకాలు. అంటుకోకుండా ఫ్రెష్ వాటర్‌తోనే ఆడుకోవాలి. ఆ ఫ్రెష్ వాటర్‌తోనే ఉండాలి. ఆ ప్రకృతితోనే ఉండాలన్నది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇంకో డ్రీమ్ ఏంటంటే అది తెలియని ఇల్లు. ఎప్పటి హస్బెండే ఉన్నాడు. చాలా రోజుల నుండి అన్నం, కూరలు వండి ఉన్నాయి. ఆ పక్కింటి ఆవిడ ఏంటంటే కడుగు నీళ్ళు చెట్టుకు పోస్తుంది. నేను వద్దు వద్దు పారిపోయిద్దనంటే నా జీవాత్మలో ఆ కడుగు నీళ్ళు అలాంటివి చెట్టుకు పోయకూడదు. చెట్టు మనలాంటిదే కదా అన్నది మనకు అర్థమైందనమాట. నాకు ఆ డ్రీమ్ ద్వారా అర్థమైంది. ఇంకా జీవాత్మ అంటే నా జీవాత్మ వనపర్తి డ్రీమ్ అంటే సార్ వనపర్తి క్లాస్ చెప్తున్నట్టు నాకు ఆహ్, ఇక్కడ విజన్ వచ్చింది. కలలో విజన్ వచ్చిందనమాట. హ్మ్. అదే డ్రెస్సు. నెక్స్ట్ రోజు చూస్తే సార్ అదే క్లాస్ చెప్తూ ఉన్నట్టు నాకు అనిపించిందనమాట. ఇటువంటి అనుభవాలు పొందానండి. నేను ఎక్కువగా సరికాని ఎమోషన్స్ వల్లే ఇంత ఇబ్బంది పడుతున్నాను అన్నది ఆహ్, నిష్కలంక సాధన వల్లే నాకు తెలిసిందండి. దానివల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నాను. కర్మలని ఎంతో అనుకున్నాను. అనుకున్న ఎమోషన్స్ నన్నే ఇబ్బంది పెట్టాయన్నది నాకు లాస్ట్‌లో తెలిసిందండి. ఎమోషన్స్ ఏంటంటే హ్మ్. ఆహ్, ఎమోషన్స్‌ని బంధాల్లో ఉంటూ బంధరాహిత్యంగా ఉండాలి. ఆహ్, భావోద్ భావోద్వే భావోద్వేగాలకి లోనవ్వకుండా బ్యాలెన్స్‌గా ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి. ఎమోషన్స్‌లో బ్యాలెన్స్ ఉండాలి. అంటే జ్ఞానం పెంచుకోవాలి. ఉత్తమమైన సేవ చేయాలి. ఏ కలంకాలు ఉన్నాయో ప్రతిరోజు లిస్ట్ రాసుకునేదాన్ని. అంటే మేడం ఏం చెప్పారు? నేనేం కలంకాల్లో ఉన్నాను. అట్లా భయంలో ఉన్నానా? అంటే నా ముందు ఏం జరిగింది? అన్నదంతా లిస్ట్ రాసుకునేదాన్ననమాట. జ్ఞానం తృష్ణతలోనే ఉన్నవాళ్ళు యోగులు. కొత్త పాయింట్ అని నాకది చాలా నచ్చిందనమాట. ఆ పాయింట్స్ మేడం చెప్పిన తర్వాత జ్ఞానం తెలుసుకోవాలనే తృష్ణతో ఉన్న వాళ్ళే యోగులు అని ఆ పాయింట్ చాలా నచ్చింది. నేర్చుకుంటూనే ఉండాలి. అది సాక్షితత్వంతోనే ఉండాలి. సాక్షితత్వంగానే ఉండాలి. అంతఃస్థితితో ముద్రలున్నప్పుడు నా తల్లి గర్భంలో నేనెలా ఉన్నానో ఒక్కసారి నాకు టచ్ అయినట్టు అనిపించింది. అసలైతే నాకు ఆ రోజైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. భయంతో, దిగులుతో, ఒంటరితనం నా హృదయంతో బ్లాకిష్‌గా మారినట్లు ఒక్కరోజు చూసుకున్నానన్నమాట. మనసు యొక్క మలినాలు ఆయన నా ఆహ్, మనసు యొక్క మలినాలు
ఆయన నా తిరస్కరణ వల్లనే నేనిలా ఉన్నాను. అంటే నేనేం చేయలేను, నేనేం పొందలేను, నేనేం చేయలేను. ఏముందిలే ఎలాలే ఏదో ఒకలా గడిపేద్దాంలే అన్న ఆ తిరస్కరణ వల్లే నేనిలా ఉన్నట్లు నేను ఆ రోజు అబ్జర్వ్ చేసుకున్నానండి. ధ్యానం మనస్సు యొక్క ఆరాటాలు, పోరాటాలు దాని హ్మ్. ధ్యానం చేశానండి. ఆరాటాలేమున్నాయి, పోరాటాలేమున్నాయి అంటూ ఒక లిస్ట్ రాసుకుంటూ ఒక ధ్యానం చేశాను. ఆ బాధ ఆ క్షణానికే మనిషిని, మనస్సుని అయోమయంలో వెళ్ళేలా చేస్తుంది. ఇంకా క్లాస్ గురించి కొన్ని పాయింట్స్ అండి. నాకు నిష్కలంక సార్ క్లాస్ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకున్నాను. సంయమనం పాటించాలి. అంటే పాపం వేరు, పాపం వేరు అంటే హింస పెడితే హింస వస్తది. కళంకం వేరు. మానసికంగా పడ్డ వేదననమాట. మనకు మనము వేసుకోతగ్గ శిక్ష అనమాట. ఇది మనం మనం మనకి మనం వేసుకున్న శిక్ష అనమాట. దీనికొక ఎగ్జాంపుల్ అండి. నాకు చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్ ఇదైతే. 'నలదమయంతుల' స్టోరీ నుండి దమయంతి నలుడిని ఎలా చేరడానికి ఏం పాజిటివ్ ఉందంటే, ఎన్ని కష్టాలు పెంచినా ల నలుడు చెయ్యి వదిలిపెట్టలేదు. హంసరాయభం ద్వారా నలుడి యొక్క గుణగణాలను ప్రేమిస్తుంది. దేవతలు నలుడు రూపంలో నలుగురుగా వస్తారు. అందులో ఆయన్ని గుర్తించి పెళ్లి చేసుకుంటది. ఒక పీడకల వస్తది. వీళ్ళిద్దరు విడిపోయినట్లు. అయినా సరే ఆమె ధైర్యంగా ఎదుర్కొంటది. ఆహ్, కలి రూపంలో నలుడిని పట్టినప్పుడు కూడా దమయంతి చెయ్యి విడిచిపెట్టలేదండి. అడవులకి వెళ్ళింది. అడవుల్లో ఒకరోజు పాము కరుస్తదనమాట నలుడికి. ఆమె చీర కొంగును కూడా ఇచ్చేస్తది. అంటే కొంత భాగం ఇచ్చేస్తది. నలుడు ఇంకా ఏమి కష్టాలు అనుభవిస్తది దమయంతి అనేసి అక్కడ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడండి. అయినా సరే నలుడు కావాలని అనుకుంటదనమాట. పుట్టింటికి వెళ్ళిపోతది. అమ్మ వెతుకుతూనే ఉంటది నల్లుడి గురించి. అలాగే నల్లుడి ఒక వికృతి రూపంలో ఉన్నానని ఎవరో చెప్తారనమాట. అయినా సరే అది గుర్తించి మరలా నల్లుడిని హ్మ్. నల్లుడిని చేరువ అవుతదనమాట. ఆమెది ఎంత పాజిటివ్‌నెస్ చెప్పండి. అలాగే మనలో కూడా మనకి అలాగే సమస్యలు, బాధలు వచ్చినప్పుడు అంత పాజిటివ్‌తో సమన్వయం పాటించాలి. ఎలా అయినా మనకి సొల్యూషన్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఆ గోల్‌ని కూడా మనం అంతే పాజిటివ్‌గా తీసుకోవాలి. పాజిటివ్‌నెస్‌తో ముందుకు వెళ్ళినప్పుడే ఆ నలుడిని దమయంతి చేరినట్లు మనం కూడా మన గోల్‌ని చేరాలి. ఇది ఆహ్, ఎంతో రీచ్ అయ్యిందామె. ఆమె ఆ గోల్ అంటే నలుడిని చేరింది. మనము అలాంటి గోల్‌ని రీచ్ అవ్వాలి. ఇంకా అహల్యమాతను తీసుకుంటే రాముడు వచ్చినంత వరకు ఎంత సమయం పాటించిందండి. మనం ఆ విధంగా ఉండాలనమాట. రాతిని నాతిగా మార్చిన రాముడు అయిపోయాడు. అలాగే సీతామాత బాధలో ఉందండి. దుఃఖంలో ఉంది. ఈ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అల్పుడు ఒక అవమానించినప్పుడు వాల్మీకి ఆశ్రమంలో ఉంది. ఆ కళంకానికి గురైన భావన పడింది. అంటే రాత్రికి రాత్రి వాల్మీకి ఆశ్రమం వెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకంటే రాముడు త్యాగపూరిత నిర్ణయం అన్నమాట అది. ఎందుకంటే రాజశ్యామ కోసం, ప్రజల కోసమే నిండు గర్భవతి అయిన సీతమ్మని ఆహ్, సెక్యూర్‌గా ఉంచడానికి అంటే వాల్మీకి ఆశ్రమం చేరుస్తారు. ఆహ్, అంటే అలాగే మన జీవితంలో బంధువులు, ఫ్రెండ్స్ ఎవరితో ఏదో కలంకలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అవి మాత్రం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. రెండో పాయింట్. ఫస్ట్ పాయింటు హ్మ్, హ్మ్. సంయమనం పాటించాలి. రెండో పాయింట్ వటపత్ర సాయిలా ఉండాలి. కలంకం అంటే ఇతరులకు మనకు పెట్టిన అవమానాలు గాని, సమాజం ద్వారా మనకు విధించిన శిక్ష అన్నమాట. మన జీవితంలో ఉన్న క్యారెక్టర్స్ డిజైన్‌లో భాగంగా తెచ్చుకున్నాం కదా! ఈ క్యారెక్టర్స్ అన్ని. బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎప్పుడు కలంకపరుస్తూనే ఉంటారు. డిప్రెషన్ అన్నది మానవుడు తనకు తాను విధించుకున్న శిక్షే. 100కి 80 మంది ఈ ప్రాబ్లమ్స్‌తోనే బాధపడుతున్నారండి. అనేక రకాల జబ్బులు, క్యాన్సరు, ప్రాబ్లమ్స్ పిల్లలకి ఉంటాయి, పెద్దలకి ఉంటాయి. కానీ చిన్న పిల్లలకి లేని ఏకైక ప్రాబ్లమ్ ఏంటంటే డిప్రెషన్. అలాగే వాడి మనస్సు ఇలా ఉండాలనమాట. ఆహ్, కానీ చిన్న పిల్లలు లేని ఏకైక జబ్బు డిప్రెషన్. ఆలోచనలు ఉండవు. కాబట్టి వాళ్ళకి ఆలోచనలు ఉండవు కాబట్టి వాడు శిక్ష వేసుకోలేదు. అలాగే దీనికొక ఎగ్జాంపుల్ అండి. 2 కుటుంబాలు చాలా ప్రేమగా ఉంటాయి. ఆ ఇద్దరు పిల్లలు కూడా చాలా ప్రేమగా ఉంటారు. రోజు ఆడుకుంటా ఉంటారు. ఒక ఆట వస్తువులొస్తాయన్నమాట. ఆట వస్తువులతో ఆడుకుంటూ ఉంటారు. ఏదో తేడా వచ్చి ఆ ఆట వస్తువుల కారణంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోతారండి.
ఆ పిల్లలు ఏమి పట్టించుకోకుండా మరలా వాళ్ళు ఆడుకుంటుంటారు. కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్ పెద్దలు మాత్రం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయారు. అంటే పిల్లల్లా మనం ఉండాలి. ఆ పిల్లల్లాగా ఏదొచ్చినా ఆ నిమిషానికి దులిపేసుకొని మళ్ళా కలిసిపోవాలి. ఏది జీవితంలో ఏదొచ్చినా అట్లా ఉండాలి. మనం ఏది జరిగినా జీవితంలో ఏది జరిగినా కార్యకారణ సంబంధం ఉంటుందండి. కలంకాలను శుభ్రం చేసుకోవాలి ధ్యాన శక్తితో. ఒకరి కలంకం ఒకరు పూసుకోకండి. మీ దగ్గర కలంకం సృష్టించి ఇంకొకరికి ఇవ్వకూడదు. అది పూయకూడదనమాట. సేత్ మహాశయులు చెప్పారు కదండీ! డోంట్ ఇంటర్ఫియర్ ఇంటు ద అదర్ థాట్స్. అంటే ఇతరుల ఆలోచనలకి నువ్వు వెళ్ళకూడదు. మీ నోటి నుండి వచ్చే మాట మధురమై ఉండాలి. అంటే పలుకులు బంగారంలా ఉండాలనమాట. పత్రి సారథి, వంశీ సారథి విన్నప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుంది చూడండి. మనం మంత్రముగ్ధులైపోతాం. అలా మన వాక్క్షేత్రం కూడా అట్లా ఉండాలనమాట. సాధన 2 గంటలు చేయాలండి. ఈ కలంకాలో ఉన్నప్పుడు సాధన 2 గంటలు చేయాలి. కలంకాల లిస్ట్ రాసుకుంటాం కదా! భయం, దిగులు అవన్నీ ఉన్నాయి కదా! భయం, దిగులు ఆహ్, అవన్నీ ఉన్నాయి కదా! ఆ లిస్ట్ రాసుకున్నప్పుడు నేను దేనిలో ఉన్నాను అన్న లిస్ట్ రాసుకున్నప్పుడు ఆ భయం పోవాలి అని ఒక 2 గంటలు సాధన చేయాలి. సారైతే ఒక టైంలో ఆహ్, వారం రోజుల పాటు 6 గంటలు సాధన చేశారంట. అలాగే సజ్జనులతో సాంగత్యం ఉండాలి. సరైనవే వినాలి, సరైనవే చూడాలి, సరైనవే మాట్లాడాలి. ఇక్కడ జ్ఞానకోణం ఎప్పుడైనా ఎవరిపైన ఏ వాడి స్థితి అంతే అనుకోవాలి. మనకి ఏదైనా కలంకం పూసారనుకోండి వాడి స్థితి అంతే అనే అనుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒక హ్మ్, హ్మ్, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవారు. కానీ ఒకానొక సిట్యుయేషన్ వల్ల విడిపోవాల్సొచ్చింది. కానీ వా ఎంత ప్రేమగా ఉన్న వాళ్ళు ఆహ్, ఒక చిన్న కలంకమేశారని విడిపోవాల్సొచ్చిందనమాట. అట్లాగే హ్మ్. మనం చూసుకుంటూ ఉండాలి. ఏ కలంకాల్లో ఉంటున్నాము. ఆ కలంకాలో ఉన్న ఎదుటివాడి స్థితి అంతే అని అనుకోవాలి మనం. అంతవరకు మనం తెలుసుకోవాలి. డిప్రెషన్‌కి వెళ్ళకుండా ఆత్మశక్తి ద్వారా మన చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. కృష్ణుడి సమక్షంలో ఉన్న ఐదుగురు డిప్రెషన్‌లో ఉన్నారు కదా! నిష్కలంక టెంపుల్ వెళ్ళినంత వరకు. వాళ్ళెందుకు అలా ఉన్నారంటే యుద్ధంలో కర్ణుడిని చంపారు, అలా చేశారు, ఇలా చేశారు అన్న కలంకంగా అంటే కలంకం బ్యాచ్ ఉంటారు గదా! వాళ్ళు ఆ టైంలో ఇలా అంటున్నారని వాళ్ళ గురించి వినకండి, చూడకండి, మాట్లాడకండి. అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. మీరు ఒక చెవిటి కప్ప వలె ఉండాలనమాట. అంటే చెవిటి కప్ప తన ధ్వజస్తంభం ఎట్లా ఎక్కుతది చూడండి. అట్లా ధ్వజస్తంభం ఎక్కాలి. మీ లక్ష్యానికి చేరుకోవాలి. అటువంటి వాళ్ళ వైపు చూడకండి, మాట్లాడకండి. మనసు ఒక మధు కలశం. మనస్సు వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది వింటుందని ఎవరో ఆలోచనతో మనం ఉన్నాం అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరో తిడతారండి. అది మీరు పెట్టుకున్న కలంకం. కర్మకు కారణం మాత్రం యూనివర్స్. కలంకం కారణం మాత్రం మన యొక్క సరికాని జీవన విధానం. కలంకానికి ఈ క్రింది 7 లక్షణాలతో ముడిపడి ఉన్నదండి. మన దుఃఖానికి కారణం మోహం. విచారణ చేయాలన్నమాట. మన్ నాకొక మంచి ఇల్లు ఉండాలనిపిస్తదండి ఉదాహరణకి. ఇది పొందితే ఏమవుతుంది? అది అంటే ఇల్లొచ్చింది. ఇల్లొచ్చిన తర్వాత అది క్లీనింగ్ చేసుకోవాలి. దాని యొక్క కబోర్డ్స్ సర్దుకోవాలి. చిన్నిల్లా ఉత్తమమే. అలాగని మంచి ఇల్లు ఉండడం కూడా ఉత్తమమే. దాని యొక్క డ్రాబ్యాక్స్ ఏమున్నాయి? ఏంటన్నది ఎప్పటికప్పుడు విచారణ చేయాలి. ఆహ్, ప అంటే పరిశీలన చేయాలన్నమాట. మనం ఇంకోటేంటంటే కోపం. ఈ జన్మలో నుండి వచ్చిందనమాట. అది ఏ జన్మలో నుండి వచ్చిందని మనం విచారణ చేయాలి. జీవితంలో ఏది జరిగినా మన కలంకాల కారణం మనమే విచారణ చేయాలనమాట. కోపం ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ద్వారా వస్తది. కోపం తాలూకా మంట అలాగే ఉండాలి, మాయమైపోవాలి. ఇప్పుడు గురువుల కోపం ఎలా ఉంటది చూడండి. తాటాకులా ఉంటుంది, మళ్ళా మాయమైపోతుంది. ఎంత ప్రేమగా ఉంటారో అట్లా మనం కూడా ఆ కోపాన్ని ప్రేమగా చూసుకోవాలి. మోహాన్ని విచారణ చేయాలి. విచారము. విచారణ వేరు, విచారం వేరు. విచారం పరిశీలన చేయాలనమాట. కోపాన్ని ప్రదర్శించాలండి. లేకపోతే కోపం బరస్ట్ అయిపోయి ఏదో ఒక రోజు బరస్ట్ అయిపోతాం. అందుకని కోపం ప్రదర్శించాలి. ప్రదర్శించాలి. అలాగే వదిలివేయాలి. భయంతో పోవాలంటే విశ్వాసం ఉండాలి. ప్రహ్లాదుడు చూడండి ఎంత విశ్వాసంతో పాములు వేసినా, ఆ చీకటి కోటలో పెట్టినా
నారాయణ నాకున్నాడు అనేసి ఎంత విశ్వాసంతో ఉండాలి. అలా మనం విశ్వాసంతో ఉండాలి. అసహ్యం పోవాలంటే అంగీకరించుకోవాలి. అంగీకారం ద్వారానే పోగొట్టుకోగలము. బాబా అంటుంటారు కదా! నేను మలంలో పురుగుని. అంటే ఆయన అలా అన్నారు. మనము ఎలా అంగీకరించకుండా ఉంటామండి? ఆయన అంత స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత మనం అంగీకరించుకుంటూ ఉండాలి. ద్వేషాన్ని క్షమించాలి. ద్రౌపది దుర్యోధనుని మీద ద్వేషం ఉంది కదా! మూలంలోకి వెళ్లి చూసుకుంది. ద్రౌపది ఒకప్పుడు విల్లుని విరిచిందనమాట. అట్లా మనం మూలంలోకి వెళ్లి చూసుకోవాలి. ఆరాటం మన్నించనివ్వద్దు. ఈ ఆరాటం చుట్టూ ఉన్న పరిస్థితులు, సమాజం మొత్తం నువ్వు చేస్తున్నావు. నీ ఫీలింగ్స్ చేస్తున్నాయి అన్నది మనం గమనించుకుంటా ఆరాటాలు, పోరాటాలు ఎక్కడున్నాయి అన్నది చూసుకుంటా ఉండాలి. ఈ 7 పాయింట్స్‌ని క్షమించాలి. వారు చేసిన దాన్ని క్షమించడం. అంటే దాన్ని క్షమించడం. వారు చేసిన కారణం వెతకాలి. ఇప్పుడు ఏదైనా ఉంది. దానికి కారణం వెతుక్కుంటేనే కార్యకారణం తెలుస్తదనమాట. ఈ 7 పాయింట్స్‌లో ఆహ్, మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇంకా నా జీవితంలో అద్భుతమైనదేంటంటే ఆహ్, నా ఫస్ట్ క్లాస్ అండి. నేను నేను మర్చిపోలేను. అసలు సద్గురు మొమెంట్‌ని వదిలిపెట్టకపోవడానికి కారణం ఇదే నేను. నా ఫస్ట్ క్లాస్ సమర్థ మహర్షి 2023లో వచ్చింది. నేను 1 మంత్ ప్రిపేర్ అయ్యాను. ఆ క్లాస్‌కైతే 1 మంత్ నా లాస్ట్‌లో వచ్చింది. 40 డే వచ్చిందనమాట. 2020 16థ్ మార్చ్ నాకు అది డేట్ కూడా గుర్తుందనమాట. ఎంతో టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ అయితే 3 నెలలు నాకేంటంటే స్కిన్ ప్రాబ్లమ్‌గా వచ్చేసిందంట. ఇంకా క్లాస్ ఒప్పుకున్నాక జాన్వరి 5 ఆహ్, ఆహ్, జాన్వరి 5 ఒకరోజు ఫ్లైట్‌లో బెంగుళూరు నుండి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుండి బెంగుళూరు వచ్చిన నా పేరు మీద రిజిస్టర్ అయిందనమాట. అసలు నేను ఊహించలేదండి. సంవత్ మాషి క్లాస్ రావడం ఏంటి, ఆ సైడు రిజిస్ట్రేషన్ అవ్వడం ఏంటి, అది ఒక అద్భుతంలా అనిపించింది. నా రిలేటివ్స్‌లో కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది దానివల్ల. అలాగే నాకు ఎంతో కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా! మనం పట్టుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి. అట్లా నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఎవరికి ఏది కావాలో మహర్షి వాళ్ళకి అరేంజ్ చేస్తూనే ఉంటారు. ఆ మహర్షి నాకలా అరేంజ్ చేశారండి. అప్పటి వరకు నా మీద నాకు నమ్మకం లేదు. అలా ఏమీ లేదనమాట. ఇంకా ఏది వచ్చినా ఎనర్జీగా నేను ఆ మూమెంట్‌తో నిలబడడానికి కారణమైందనమాట. ఇప్పుడు ఈ మూమెంట్‌తో కారణమైందనమాట. తర్వాత ఆ క్లాస్ చెప్పిన తర్వాత మా అమ్మ వంటి తోటికోడల ద్వారా ఒక హ్మ్, మంచి ఆహ్, పొగడ్త కూడా తీసుకున్నాననమాట. అదెంత బూస్ట్ ఇచ్చిందంటే ఇప్పటికి నా లైఫ్ లాంగ్ అది మర్చిపోలేను. ఆ క్లాసు చెప్పావు. నువ్వు మంచి మార్గంలో ఉన్నావు అని ఒక ఇదివ్వడంతో నాకిప్పటికి బూస్టప్ అదే అనమాట. ఆహ్, ఇంకా నేను సార్ నుండయితే నేను 2 ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డానండి. నేను పడిన అతి పెద్ద ప్రాబ్లమ్ లోన్‌లీనెస్. ఎక్కువగా లోన్‌లీగా ఉండేదాన్ని. నేను చాలా లోన్‌లీగా ఉంటాననమాట. నేనెవరితో ఏమి షేర్ చేసుకునేదాన్ని కాదు. ఒంటరిగా ఉండడం నాకలవాటు. ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడేదాన్ని. అంతే. పెళ్లయిన దగ్గర నుండి కూడా అదే సేమ్ అలాగే ఉండేదాన్ని. ఈ విషయాన్ని ఒకసారి నేను జూమ్ మీటింగ్‌లో సార్‌ని అడిగాననమాట. ఏంటండి దీనికి లోన్‌లీనెస్‌కి ఏం చేయాలి? నేను చాలా లోన్‌లీగా ఉంటాను. ఏం చేయాలంటే మెల్లమెల్లగా దాన్ని జ్ఞానం వైపు, ధ్యాన సాధన వైపు, స్వాధ్యాయం వైపు తిప్పంటే అప్పటినుంచి ప్రాక్టీస్ చేస్తూ నేను డిప్రెషన్ నుండి బయటపడ్డానండి. డిప్రెషన్ కారణం ఏంటి అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకున్నాక ధ్యానం యొక్క రుచిని, ధ్యానం యొక్క అనుభవాలని, కళల యొక్క అనుభవాలని ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా పొందుతూ వచ్చాను. ఎంతో అద్భుతమైందండి జీవితం. ఎప్పటికప్పుడు వంశీ సార్ అంటూ ఉంటారు. మన మాటలు సాకారం చేశారు. మాస్టర్స్‌కైతే నాకైతే కృతజ్ఞతలు. ఇటువంటి ప్రాబ్లమ్ నుండి నేను బయట పడగలిసాను. ఇంకా కంపారిజన్ అండి. ఇదైతే తెలియకుండానే వచ్చేదనమాట. సారు ఒక క్లాస్‌లో దీనికి రెమెడీగా అయితే సో వాట్ అన్నారనమాట. నాకు నాకు చిన్నగా అనిపించింది. అయితే సో వాట్ ఏంటి? అప్పటినుండి ఎవ్వరి దగ్గర ఏది కనిపించినా వాళ్ళకుందనుకోండి అయితే సో వాట్ అనుకునేదాన్ననమాట. ఒక కార్ కనపడిందనుకోండి అయితే సో వాట్. వాళ్ళు కొంచెం రిచ్‌లో ఉన్నారనుకోండి అయితే సో వాట్ అనుకునేదాన్ని. అలాగా దాన్ని కూడా నేను
ఆ ప్రాబ్లమ్ నుండి కూడా బయటపడ్డానండి. అప్పుడు నా సొంత కొటేషన్ అండి. ఇది మాత్రం నా సొంత కొటేషన్. మనిషి కోరికల వలయంలో పోలికల ప్రపంచంలో తన బాధకు తానే గురవుతాడనమాట. అంటే తన బాధను తానే కోరి తెచ్చుకుంటాడు. ఈ పోలికల ప్రపంచంలో, కోరికల వలయంలో అన్నది. ఇంక భయం గురించి మీకు చెప్పాను కదా! అసలు పెద్ద 3 ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడ్డాను. 20% అంటే అసలు పెద్ద ఎమోషన్. గతంలో ఎంత భయపెట్టానో ఇప్పుడు నేను అంత పడుతున్నాను. అంటే 20% కానీ 80% కల్లో చూసుకున్నాకే నేను ఇంత దుర్మార్గంగా ఉన్నానా అన్నది అది ఒక మోకాళ్ళ మీద ఒక పాప అలా నిల్చోబెట్టానండి. ఆ పాప కళ్ళలో భయమైతే నాకిప్పటికి కనబడుతది. ఆ కళ్ళలో నేను ఇప్పటికి మర్చిపోలేను. అంత భయపెట్టాను ఆ 15 ఏళ్ల పాపని. ఇప్పుడు నేను అంత భయపడుతున్నాను. ఒక డాన్‌గా ఉన్నాననమాట అక్కడ. ఆ డాన్‌గా కనబడి ఒక ఏడుగురు, ఎనిమిదిగురు అలా మోకాళ్ళ మీదే నిల్చొనిబెట్టాననమాట. అది చేసిన తర్వాత తెలుసుకున్నాకే నేను మనసా వాచా కర్మేన త్రికరణ శుద్ధిగా ఆ పాప సోల్‌ని పిలుచుకొని, ఆ పాపలందరిని ఆ సోల్స్‌ని పిలుచుకొని మహాదేవుని సాక్షిగా క్షమాపణ అడిగాను. వాళ్ళ పాదాలు పట్టుకున్నాను. ఇంతటి మంచి డిజైన్ డ్రీమ్స్ ఇచ్చిన మాస్టర్స్‌కైతే కృతజ్ఞతలండి. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను ఏది ఆలోచిస్తానో, ఆ ఆన్సర్ వెతుకుతానో, ఆ నెక్స్ట్ రోజు సార్ జూమ్‌లో అదే క్లాస్ చెప్తారండి. ఎన్ని క్లాసులు ఒక 2023 నుంచి 2025 వరకు నేను ఆ క్లాసులు నేను ఇది ఆలోచిస్తున్నాను. ఈరోజు క్లాస్ ఇది చెప్పేసారే అనుకునేదాన్ననమాట. అంతగా నేను ఇదయ్యాననమాట. ఇంకా ఆ వైబ్రేషన్ ఏంటంటే బాధ్యత. కూడిన భయం ఉండాలి గానీ, ఆ భయంలో ఉన్న ఇష్టదైవాన్ని ఆహ్, ఆహ్, మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు భయం నుండి విముక్తురావుతామనమాట. ఇంకా తపోవనం వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ స్ట్రెంత్ వచ్చిందండి. అంటే ఎక్కువ ఎనర్జీ పొందగలిగాను. తపోవన అనుభవాలు స నాది ఇందులోనే సద్గురు సరస్వతిలోనే ఉన్నాయండి. ఒకరోజు చాలా సందిగ్ధంగా ఉన్నాను. జూమ్‌లో తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధము అన్న క్లాస్ నుండి నా వాస్తవానికి ఆహ్, ఆ వాక్యమే నాకెప్పుడూ అర్థం చాలా ఉంది. ఆ క్లాస్ చాలా ఇష్టమండి నాకైతే. ఆ క్లాస్ కూడా నేను చెప్పేసాను కూడా. అంటే మన ఆహ్, హ్మ్. ఆహ్, ఈ సద్గురు మూమెంట్‌లోనే చెప్పేసాను. అంటే అంత ఇష్టమనమాట. అంటే ఇప్పుడు చూడండి మాంసాహారం తిన్నామని తెలిస్తే అది బంధం అయిపోతది. పనిష్మెంట్ అనుభవించినంత వరకు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. తెలిస్తే ఒక విధంగా ఉంటది. తెలియకపోతే ఒక విధంగా ఉంటది. అదే సారు ఈ అనుభవాలన్నీ ఆహ్ అంటే ఈ అనుభవాల ద్వారానే నేను చాలా జ్ఞానం పొందానండి. అంటే సార్ ఎప్పుడు అంటూ ఉంటారు, "అబ్జర్వ్ చెయ్యు" అని ఫస్ట్ నాకు చెప్పారన్నమాట. సార్‌ని ఫస్ట్ కలిసినప్పుడు నేను ఈ జూమ్‌లో చూసిన ఇలా అబ్జర్వ్ చేస్తూనే ఉండేదాన్ని. నేనెప్పుడు బయటికి వచ్చిన ఈ సందర్భాలు కూడా ఎక్కువ ఉండేవి కాదనమాట. అలాగా ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ ఈ ఇప్పుడు ఈ టైంలో ఇలా ఉన్నానండి. ఇంకా నేను హైమ మేడం గారి క్లాసుల ద్వారా ఏం నేర్చుకున్నా అంటే పంచపాండవులు ఆ గుజరాత్ క్షేత్రంలో ఉంది కదండీ! కలంకం ఎవరు వారు ఏర్పరచుకున్నవి అని. కలంకం జీవితంలో అంటే ఎవరికి వారే ఏర్పరచుకున్నవి. ఇవి జీవితంలో 70% ఇవే ఉంటాయి. వీటిని ఆది భౌతిక తాపాలంటారు కదా! 20% కర్మల నుండి తెచ్చుకుంటాం. 10% దైవం నుండి వస్తది. గౌతమ మహర్షిదైతే ఆ రోజు నాకు ఎగ్జాంపుల్ చాలా నచ్చింది. ఆ గౌతమ మహర్షి వలె మనం ఉత్తమ సేవ చేయాలి. ఎక్కువ ఊహాగానాల ద్వారా అపోహలు, భ్రమలు, అపరాధ భావం వల్లనే ఇవి ఏర్పడతాయి. జ్ఞానము, సత్యము తెలుసుకోవడం వల్లనే నేను శరీరాన్ని కాదు, మనసును కాదు, చైతన్యాన్ని తెలుసుకోవాలి. నా అవగాహన వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటూ, మనం ఒక చైతన్యాన్ని హ్మ్. చైతన్య పదార్థ ఆత్మ పదార్థాన్ని గతంలో జరిగిన తప్పుల్ని ఆత్మ పదార్థాన్ని గుర్తు తెచ్చుకోవాలి. గతంలో జరిగిన తప్పుల్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని, అలాంటి నిర్ణయాలు చేయకపోవడం వల్ల ఆత్మ ప్రణాళిక మనకు అర్థమవుతదనమాట. మన ఆత్మ ప్రణాళిక మనం అర్థమవుతది. సుఖము, ఆనందము, సంతోషము, పరమానందం తేడా తెలుసుకొని సాక్షి తత్వంలో ఉంటూ, జీవితంలో పొందలేనిది ఇతరులకివ్వాలి. పాజిటివ్ థాట్స్ ఉండేవాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్‌నైనా డీల్ చేసే మార్గాలు వెతుక్కుంటారు. దమయంతి మారంతలాగా. చుట్టూ ఉండే వ్యక్తులు, పరిస్థితులు అన్నీ అర్థం చేసుకుంటారు. లక్ష్య సాధన ముందే ఉంటారు. నిష్క్రమంగా ఉంటారు. నెగెటివ్ థాట్స్ నుంచి బయటపడాలంటే
సక్సెస్‌ని, హ్యాపీనెస్‌ని గుర్తు తెచ్చుకోవాలి. మనము ఇప్పుడు ఇంత నేను అనుభవాలు చెప్పాను. ఈ సక్సెస్‌ని, హ్యాపీనెస్‌ని నేనెప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఎమోషన్స్‌కి బలం ఇవ్వకూడదు. ఎప్పుడైనా ఎమోషన్స్‌కి బలం ఇవ్వకూడదు. అసలైన ప్రేమ తత్వం సర్కిల్‌లో ఇరుక్కోవాలి. అంటే మై సెల్ఫ్‌లో ఇరుక్కోకూడదు. ఆ మై సెల్ఫ్‌లో ఉండకూడదు. నాకింకా ఎక్కువ ఈ క్లాస్‌లో ఎక్కువ నచ్చిందేంటంటే ట్రూ మంత్రం పాటించాలి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. మనసుని బుజ్జగించాలి. మూలంలోకి వెళ్ళాలి. ఎమోషన్స్‌కి లాక్ అయ్యాము, ఈ మనుషులకి లాక్ అయ్యాము, ఏ వస్తువులకి లాక్ అయ్యామో అవన్నీ తెలుసుకోవాలి. గతాన్ని ఎప్పుడూ తవ్వుకోవద్దు. గతం యొక్క అవగాహన అయితే తెచ్చుకోవాలి కానీ గతాన్ని తవ్వుకోవద్దు. అహంకారానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా సహాయం చేయాలి అన్నది మనకు తెలుసుకోవాలండి. క్రోధాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. డంబాన్ని అంగీకరించాలి. అజ్ఞానం సజ్జన సాంగత్యం చేయాలి. దర్పం ఉంటే గౌరవించాలి. భయం ఉంటే అభయం వైపు వెళ్ళాలి. అంతఃకరణ శుద్ధికి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనుకోవాలి. జ్ఞానం పట్ల నిత్య ప్రేరణ ఉండాలి. గురువుల పట్ల అంకిత భావం ఉండాలి. అంతరాత్మలో ఉన్నదే ఆచరించాలి. మనస్సులో శాంతి ఉండాలి. గుణం తయారవ్వకుండా ఉండాలి. ప్రకృతిలో ఉండాలి. గుణాన్ని కల్పించే ప్రకృతిని బ్యాలెన్స్ చేయాలన్నమాట. జీవ గడియారాన్ని అనుసరించాలి. దుఃఖం నుండి బయటపడాలని కోరుకోవాలి. ఇదండి నా అద్భుతమైన నిష్కలంక సాధన జర్నీ. ఇంత ఓపికగా విన్న మీ అందరికి కూడా ఎంతో కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారాలు. ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన హేమ మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అలాగే సద్గురు మూమెంట్‌కి, సుకన్య మేడంకి, వంశీ సార్ కూడా ఆహ్, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్.